పైన దేవుణ్ణి, కింద రాష్ట్ర ప్రజల్ని నమ్మి ఉన్నారు. సో వాళ్ళే గెలిపిస్తున్నారు, వాళ్ళే నడిపిస్తున్నారు. వాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 11 సీట్లు ఉన్నప్పటికీ అంగుళం కూడా ఓటింగ్ తగ్గకుండా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారండి. ఇకపోతే పరకాల ప్రభాకర్ రాసిన నోట్స్ ప్రకారం మీరే ఆలోచించాలి. అర్ధరాత్రులు గుద్దేసినటువంటి ఈవీఎం 1 నిమిషానికి ఎన్ని ఓట్లను పోలింగ్ చేయగలిగిద్ది అంటే బీహార్ ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్ జల్లెడేసినా కూడా ఇన్ని ఓట్లు ఒక సెకండ్ లో ఎలా వస్తాయి? ఎలా వేయగలుగుతారు? లోపల నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఓటేసి మళ్ళీ ఇంకోటి ఇదన్నీ జరగదు. లోపల ఒక వ్యక్తే నొక్కేస్తుంటే తప్ప. అందుకనే పార్లమెంట్ లో చెప్పినారు కదండి, వేలు ముద్ర అనేది ఖచ్చితంగా ఓటుకి వాడితే ఓటు చోరీ అనేది మనం నియంత్రించగలం. వాట్ ఎవర్ ఇట్ మే బి, అవతల వ్యక్తి నాకు తల్లి, చెల్లి, గొడ్డలి, నువ్వు మీ బాబాయిని నరికినావు, మీ చెల్లిని కొట్టినావు, ఎన్ని మాటలు అన్నప్పటికీ నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివో లేకపోతే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిగా వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఇచ్చిన ట్విట్టర్ లో పోస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది సహృద భావం. అందరూ కూడా ఇలాంటి భావనని అలవరుచుకోండి. ఇది రాజకీయం. ఇది రాజకీయం. తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే 3 పెళ్లిళ్ళు ఇవన్నీ కాదండి. వాళ్ళేంటి అనేది సింగిల్ గా రాష్ట్ర ప్రజలకి తెలిసిన రోజున వాళ్ళ కోసం కుంటి సాకులు వెతుక్కోవాల్సిన బళ్ళ. వాళ్ళు రాష్ట్రానికి మంచి చేసినారా, చెడు చేసినారా? ఒకవేళ క్రిస్టియన్ ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈ రోజు ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి అని మీరు భావించినప్పుడు ఒక 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 హైందవ ధర్మాన్ని కాపాడే వ్యక్తిలాగా ఈ రోజు వెంకటపాలెం గాని, లేకపోతే హైదరాబాద్ లో జుబ్లీస్ లో కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి గాని, లేకపోతే అమెరికాలో కట్టింది గాని, వైజాగ్ లో కట్టింది గాని, ఇవన్నీ కూడా కట్టింది అన్యమతస్థుడు కదా. మరి అతని కులాలు ఎందుకు, మతాలు ఎందుకు, తల్లి చెల్లులు, కేసులు, గొడ్డలు ఇవన్నీ మనకెందుకు? ఏదైనా ఉంటే ప్రభుత్వంలో మనమే ఉన్నాం. సిఐడి మెట్లెక్కించొచ్చుగా, సిబిఐతో నోటీసులు విచారణలు చేపించొచ్చుగా. అది చేత కాదు.